హాయ్ హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. ఇదిగోండి, కనపడుతుందా కనపడడం లేదు, గోడ మీద ఎక్కి చేస్తున్నాను వీడియో. ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్ పూసిందండి. ఇది రాత్రుల్లో పూస్తుందండి, పగలు పూయదంట. నాకు కూడా తెలీదు, యూట్యూబ్లో చూడడమే. కానీ నేను ఇంకా ఇప్పుడే పూస్తుంది అనుకోవాలా, పూసింది. ఈరోజు అయితే మటుకు ఉన్న 2 మొగ్గలకి నైట్ వీడియో తీస్తాను. మొగ్గలు కూడానండి, మొగ్గలు వచ్చిన తర్వాత బలమైన ఫుడ్ ఇస్తే బాగా వస్తాయని యూట్యూబ్లో చూశానండి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో. అందుకే నేను ఆ మొగ్గలు బలంగా రావాలని ఆ పెద్ద మొగ్గలు చూడండి, పక్కన ఉన్న మొగ్గ చూపిస్తున్నాను మీకు. అందుకు నేను మంచి ఫుడ్ ఇస్తున్నానండి. బనానా పీల్స్ ఫర్టిలైజరు, ఎగ్ తొక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ మ్యాష్ చేసి జాగ్రత్తగా బాగా ఇస్తున్నానండి. అవి ఇచ్చిన తర్వాత మొగ్గలు చాలా పెద్దవి ఉన్నాయండి. నేను చూసిన వాటిల్లో చాలా దగ్గర చూశాను, కానీ ఇదే పెద్దవి ఉన్నాయి. అలా ఇచ్చుకుంటే బాగా వస్తాయంటండి. నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను పండించడం. అయితే ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది కూడా రాత్రికి పూస్తుంది అనుకుంటున్నాను నేను. అప్పుడు మటుకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి. చక్క బ్రహ్మకమలం పువ్వుల్లాగా ఉన్నాయండి. ఇవన్నీ తీయాలండి, గడ్డి తీయాలంటే ముళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి. ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఏది కట్ చేసేస్తానో తెలియక ఉంచున్నాను. తీయాలండి ఖచ్చితంగా. ఇదిగోండి, జామ చెట్టుకి పూలు చూడండి, మొగ్గలు. ఇవన్నీ మొగ్గలేనండి. ఇప్పుడు ఫర్టిలైజర్ దానికి ఇస్తున్నాను కదా, దాంతోపాటు పిందులుగా ఉన్నాయని దీనికి కూడా ఇస్తున్నాను అనమాట. ఇచ్చేసరికి చెట్టు చిన్నదైనా సరే చెట్టు నిండా మొగ్గలండి. ఇదిగో, ఎప్పుడైనా మొగ్గలు వచ్చినా ఏమొచ్చినానండి, చిన్న చిగురులాగా ఉంటుంది కదా, అదైతే తెంపేయాలండి. తెంపేస్తే మొక్క గ్రో అయ్యిద్ది. చిగురులు తెంపితే చిగురుల దగ్గర మళ్ళీ మొగ్గలు వచ్చేస్తాయి. అలాగా చక్కగా. ఇదిగోండి, నిమ్మ మొక్క కూడా చూడండి, నిమ్మకాయలు ఎన్ని వచ్చాయో, బాగా వచ్చాయండి. మనం ప్రకృతికి అంత దగ్గరగా ఉంటేనండి అనారోగ్యాలకు అంత దూరంగా ఉంటాము. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. ఇక చూడండి, నా గార్డెన్లో బొప్పాయి మొక్కలు అయితే నేను చాలా ఎక్కువ వేసానండి. కాయలు వచ్చినా మా అన్న ఒక మొక్క వేసానండి. ఇది మల్లె మొగ్గ. ఇది పాడవకుండా కొద్దిగా ఇది నీడ సపోర్ట్ చేస్తుందని చెప్పి అలాగా 2 చెట్లకు ఒకటి బొప్పాయి మొక్క వేసాను. తినేసి నాటుకాయ విత్తనాలు జల్లానండి, చాలా వచ్చేసాయి. దాని నుంచి నేను అన్నిట్లో వేయాలని డిసైడ్ అయ్యి అన్నిట్లో వేసేసానండి. 2 చెట్లకి ఒక దగ్గర బొప్పాయికాయ. ఇదిగోండి, నిన్న కోసి ఇక్కడే పెట్టేశాను. మన చెట్టుకే వచ్చింది ఇది. ఇగో ఇక్కడ ఉన్న దాంట్లో వచ్చింది, తీసాను పండిపోయిందని. నారింజకాయ చెట్టు చూడండి, కాయలు కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. ఇదంతానా, ఇవన్నీ కాయలేనండి. ఇవన్నీ కాయలే. ఇది మల్బరీ అండి, నేను కట్ చేశాను. నేను మల్బరీకి ఎప్పుడు కట్ చేస్తూ ఉంటే బాగా వస్తాయంట, అది నాకు కూడా తెలీదు, వీడియోలో చూడడమే. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ ఎండాకాలం ఎలాగుండి మే 22 డేటు మా అన్న గార్డెన్లో రోజా పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. అంటే మనం 2 పూట్ల కాదండి, 1 పూట ఇస్తున్నాను. నీళ్ళు ఇవ్వడం, అది టైమింగ్స్ అవన్నీ చూసుకొని ఇస్తే మట్టుకోనండి పువ్వులు కూడా మనకేమీ లాస్ ఏం లేదండి. ఎంత బాగా పూస్తాయో. ఇదిగో, ఇదంటే ఎండాకాలం పూస్తుందిలేండి. అది ఏమంటారు దీన్ని, ఎడేనియము. ఈ ఎండాకాలంలో రోజాలు పూయడమే. కిందన కూడానండి నాకు 2 చెట్లు వేస్తున్నాను. 2 చెట్లకి సూపర్గా పూసున్నాయండి. కనకాంబరాలు కూడా చూడండి. ఎండాకాలం వానాకాలం కాదండి, మనం బియ్యం కడిగిన నీళ్ళు, మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ కానీ పాడవకుండా చెట్లుకి ఇచ్చుకుంటే మటుకు చాలా చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, నారింజకాయలు. దీనికి ఎప్పుడు పూత పింద పూస్తుంటాయి, వస్తుంటాయి, కోస్తుంటాము, అలాగే ఉంటాయండి. ఇదిగోండి, ఎప్పుడు ఉంటాయండి ఈ చెట్టుకి ఇలాగే. ఇది సీతాఫలం అండి, దానికై అదే మొలిచింది, కానీ మొక్క బాగుంది, అందుకే వదిలేసాను. సీతాఫలం దానిమ్మ 2నండి. నేను అసలు ఎప్పుడు వేయలేదు.
ప్రతి కుండీల్లో తినేసి విత్తనాలు వేస్తుంటామా, అవే మొలిసిపోతుంటాయి. యాపిల్ బేరు కూడా బాగా పూత వస్తుందండి. అన్నీ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఈ ఎండాకాలం. ఇది కూడా నేను వేయలేదండి, అదే వచ్చింది. కానీ దీనికి కూడా పూత వస్తుంది సీతాఫలం చెట్టుకి. ఇది ఉసిరి, చిన్న ఉసిరి. సపోటా అండి, నిన్నే కోపం వచ్చేసి ఇదిగో ఇదంతా చెట్టు అంతా ఇరిపేసాను. ఏందని మొన్న ఇదిగోండి మళ్ళీ చిగురులు వేసుకొని వస్తుంది. మనం ప్రూనింగ్ కూడా ఇంపార్టెంట్ అండి ప్రతి చెట్టుకి. ఇదిగో ఇది ఫ్యాషన్ ఫ్రూటు. ఈ కొమ్మలకి ఇలా కట్టాలండి. బాగా వచ్చేసింది. చిన్న కొమ్మ తెచ్చేసిన చెట్టే తెచ్చేసాము, బాగా వచ్చేసింది. 1 నెల అయింది. బాగా ఇలా పాకుతుందండి. దీనికి ఇదిగో ఈ కర్రకి సపోర్ట్ చేసి పందిరిలాగా కట్టాలా. నా గార్డెన్ అంతా ఈ మాటల్లో చూపించేసానండి. ఎంత నీట్గా వచ్చింది చూడండి. మంచిగా బొప్పాయి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. బాయ్ అండి. మా గార్డెన్ చూసి ఇలాగే అందరూ ఇన్స్పైర్ అయ్యి అందరూ 2 మొక్కలైనా పెంచుకోవాలి. మనం మెడిసిన్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలన్నదే నా ఆశ. బాయ్ అండి.